50,000 పెట్టు లోపలికి. నేను అది వచ్చాం సీతమ్మ వాకిలి 100 ఆలోచించిన ఆశాభంగం. హ్యాపీ బర్త్డే మసానైజర్ కాదు. హలో గైస్, నేను మీ ఆరిఫ్ ఆరియా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో నా మ్యారేజ్ చేసుకొని ఇంటికి చేరుకున్నాక ఆఫ్టర్ మ్యారేజ్ సెలబ్రేషన్స్ అయితే చూపిపోతున్నాను. అంతేకాకుండా నేను మా వైఫ్ ఇంటికి వచ్చాక మా చెల్లి మమ్మల్ని డోర్ దగ్గర ఆపేసింది. ఎందుకు ఆపేసింది ఏంటనేది మీరు ఈ వీడియోలో చూడండి. ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. క్యాష్ 50,000 పెట్టు లోపలికి. 50,000 అంట పెద్ద బడ్జెట్. ఈ 1 కోటి రూపాయలు వదిలి తీసుకొచ్చా. 50,000 నీకు పెద్ద డైలాగే ఇది. 1 కోటి రూపాయలు వదిలి తీసుకొస్తే ఇంకా ఇది ఇంకా 1 కోటి రూపాయలు కోడలు తీసుకొచ్చా. ఇంకేంటి ఎవరికి నీకు వస్తాయి, నాకెందుకు వస్తాయి? వదిలి నీకు కాదండి. మమ్మల్ని మా చెల్లి డోర్ దగ్గర ఎందుకు ఆపిందంటే, మేము లోపలికి ఎంటర్ అవ్వాలంటే ట్యాక్స్ కట్టాలంట. అది మా సాంప్రదాయంలో భాగం అనమాట. పెళ్ళైన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చేటప్పుడు చెల్లెళ్ళకి ఎంతో కొంత మనీ ఇచ్చి అయితే లోపలికి ఎంటర్ అవ్వాలి. లేదంటే చెల్లెళ్ళు అడ్డంగా నుంచుండిపోతారు. నాకు మొత్తం 5 చెల్లెళ్ళు ఉన్నారు. మా 5 చెల్లెళ్ళ తరపున మా చెల్లి ఒక్కటే నుంచుంది అనమాట డబ్బులు వసూలు చేయడానికి. హరీష్ షాకిరా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. నేను అది వచ్చాం సీతమ్మ వాకిలి. నేను అది మైలు ఉన్నది. సీతమ్మ వాకిట్లో సినిమా డైలాగ్ అమ్మాది. రాజు పండి నేను చేసా మావి చేసా. ఇంకా రాలేదండి, బయలుదేరలేదు అంతగా. అందుకే ఒకసారి రాజుకి ఎవరి దగ్గర వాళ్ళు ఎవరెవరు. ఇప్పుడు నేను డబ్బుల కోసం మా చెల్లిని ఏ విధంగా ఏడిపించానో మీరే చూడండి. స్లిప్పులతో సంబంధంగా ఉంది. ఓడ ఇస్తారు ఇచ్చేయడమే సంబంధం ఉంది. పక్కలే ఆగు ఉంది దేవని గుడ్ న్యూస్. పేరుపల్లి అబ్బో 12 కాదు 200 అంట. 12 ఒక్కొక్కరు 40 గాజులు వస్తే కొనుక్కోండి. మనిషికి 40 రూపాయలు గాజులు వస్తే కొనుక్కోండి. 216లా 40 రూపాయలు గాజులు వస్తే కొనుక్కోండి. 216లా ఇక్కడ కోలర్ ఉంది, మాకు అవసరం లేదు. ఇక్కడ మంచి కోలర్ ఉంది మాకు. 216లా ఎంతమంది ఉన్నారు మీరు? సరే మనిషికి 100 తీసుకోండి. మనిషికి 100 అంట. మనిషికి 100 ఆలోచించిన ఆశాభంగం. 100. ఇంకో బంపర్ ఆఫర్ 100. ఇంకో 100. 1000. 200 మనిషికి ఒక సినిమా టికెట్ అవ్వదు. एक जनी कुछ ఇష్టం పోలే బాస్కరి. అందరి గురించి ఇక్కడే నుంచున్నా నేను. 4 చెల్లెళ్ళు. ఇగో ఇంకోటి ఎంత 4 మూళ్ళు. ఓకే 300. 5 మూళ్ళు 15. అబ్బో ఇంకెంత డ్రెస్ రావాలండి నీకు. డ్రెస్ రావాలా? 300 డ్రెస్సులు తీసుకొస్తారు రేపు అందరికి. లేదా వాట్సాప్ లో షేర్ కొట్టి 2000 ఇంకా ఫైన్ ఫిక్స్. आया कहते
500 తగ్గుతుంది. లేదు ఇంకా 2400 మనిషికి ఇంకా లేదు ఇంకా. సరే కట్టుకుని నుంచి అంతే ఉంచుంటావు. 2000 ఇచ్చా బంపర్ ఆఫర్. కానీ ఊరికే భయపెట్టా థ్యాంక్ యూ. నిజంగానే భయపడ్డా ఊరు కనుకొని. ఇంకా ఉంటాయండి. ఫైనల్గా 2000కి అయితే ఒప్పుకొని మా చెల్లి గేట్ తీయడానికి అయితే రెడీ అయిందనమాట. ఈ లోపు మేము లోపలికి వెళ్ళేటప్పుడు మా బావగారు ఇంకా ఇక్కడితో అవ్వలేదు, ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకా ఉంటాయి చూడని చెప్పని అంటున్నారు. తీసేయకూడదు వాళ్ళ మొత్తం కలిపేలే. దోబీకి రోజుకి 20 రూపాయలు అంతే. దోబీకి మా చెల్లికి అయితే 100. ఫైనల్ గా ఇంటికి వచ్చేసాం. A few moments later. మేము ఈ విధంగా మా చెల్లికి మనీ కట్టి లోపలికి ఎంటర్ అయ్యాక మాకైతే కొన్ని గేమ్స్ పెట్టారనమాట. అవేంటంటే ఉంగరాన్ని ఇలా బిందులో వేసి ఎవరో ఎక్కువసార్లు చేస్తారని చెప్పని అలాంటి గేమ్స్ పెట్టారు. అయ్యో చేతిలో పెట్టుకున్నావుగా. చెప్పాగా నేను చెప్పాగా. ఏం చూపు చేసేది మొహాలు కనబడరు ఇద్దరు. మూడోసారి నన్ను గెలిపిడాన్ని ఓడిపోయాను నాకు తెలుసు. డైలాగ్. పెళ్ళయ్యాక మాత్రం ఇలాంటి డైలాగులు కొడతా ఉండాలి. ఫస్ట్ డే నుంచే ఎక్కడ మనోభావాలు దెబ్బతింటే అనే ఉద్దేశంతో నన్ను గెలిపడానికి నువ్వు ఓడిపోయావు కదా అని ఒక చిన్న మాట వేసాను. దాంతో తను హ్యాపీ, నేను హ్యాపీ, అందరూ చూసే వాళ్ళకి కూడా నిజమే అనిపించింది. ఈ గేమ్స్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకున్నాక మా సంప్రదాయం ప్రకారం అయితే పొద్దున పెళ్లికి మమ్మల్ని రెడీ చేసడానికి ఏమేమి కట్టారో అవన్నీ మేము ఇప్పదీయాలన్నమాట. నెత్తి మీద నుంచి పూలదండ తీసాక చాలా రిలీఫ్గా అనిపించింది. మార్నింగ్ పెళ్లి కొడుకుని చేసేటప్పుడు పెట్టారు, ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు కూడా అది నేను అలాగే తల మీద క్యారీ చేసుకుంటూ వచ్చాను. మీరు ఎవరైనా ఇంకా మన మ్యారేజ్ వీడియో చూడకపోతే మాత్రం మన ఛానల్ ఉంది, వెళ్ళి చూసేయండి. ఈ విధంగా మా సాంప్రదాయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటికి వచ్చాక జరుపుతారనమాట. ఇదంతా మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను.
నా మ్యారేజ్ డే రోజు ఓన్లీ మ్యారేజ్ ఒకటే కాకుండా ఇంకో స్పెషల్ ఈవెంట్ అయితే ఉందన్నమాట. అదేంటంటే మా వైఫ్ బర్త్డే, నా మ్యారేజ్ డే, మా వైఫ్ బర్త్డే రెండు ఒకే రోజు వచ్చింది. మేము లోపల ఈ విధంగా మొత్తం మా సాంప్రదాయం ప్రకారం ఒకటి ఫాలో అవుతుండగా బయట మా రిలేటివ్స్ ని అంతా ప్రిపేర్ చేయమని చెప్పాను. వీళ్ళు మేము లోపల ఈ విధంగా ఉండగా బయట మొత్తం డెకరేషన్ చేసి పెట్టారనమాట. ఈ డెకరేషన్ లో మా బావగారు అప్సర్ అనీస్ వీళ్ళు బాగా హెల్ప్ చేశారు. అంతేకాకుండా మా అన్నయ్య రంగనాథ్ కూడా చాలా హెల్ప్ చేశాడు. బయట ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నారని లోపల మా వైఫ్ కి అయితే అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేదనమాట. అలా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పిన లోపలే ఉంచి ఏమీ తెలియకుండా బయట ఈ విధంగా ప్లాన్ చేసాము. హ్యాపీ బర్త్డే పెళ్ళయ్యాక మా వైఫ్ నాతో జరుపుకునే ఫస్ట్ బర్త్డే కావడంతో తనకి లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉండాలని చెప్పని ఈ విధంగా ప్లాన్ చేశాను. స్మోక్ మొసరైజర్ కాదు. बैक्टीरिया के ओके कट करो हैप्पी बर्थडे शाकिरा Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you. Happy birthday to. ఆ తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా వచ్చి తనకి కేక్ తినిపించారు. ఇక్కడ మీకు రెండు కేక్స్ కనిపిస్తున్నాయి కదా. ఒక కేక్ వచ్చేపాటికి మా మ్యారేజ్ డేకి, ఇంకోటి వచ్చేపాటికి తన బర్త్డేకి. తన బర్త్డేది అలాగే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా మ్యారేజ్ డే కేక్ కట్ చేసి మేము ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం.
ఇక్కడితో నా ఆఫ్టర్ మ్యారేజ్ సెలబ్రేషన్స్ వీడియో అయితే ఎండ్ అయిందనమాట. ఈ వీడియో అయితే ఫుల్గా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీలో ఎవరైనా నా హల్దీ మ్యారేజ్ ఈ వీడియోస్ చూడకపోతే మాత్రం మన ఛానల్ ఉంది వెళ్ళి చూసేయండి. ఇంకా మీరు ఎవరైనా మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వకపోతే మాత్రం సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ నొక్కి మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి.